ఆ కంటెంట్ అనేది కామెడీ పండిద్ది అనమాట. ఎందుకంటే ఒకప్పుడు అలా ఉండేది కాబట్టి ఇప్పుడు అప్డేట్ వర్షన్ సూపర్ అదే మన ముందుకు వెళ్తా ఉన్నాం కాబట్టి ఇలాంటి కంటెంట్లో తీసుకొస్తే కామెడీ పండదని చెప్పి నా అభిప్రాయం అనమాట. మనం ఆల్రెడీ కలిపి చూసుకుంటే కొద్దిగా అటు ఇటు అయింది కామెడీ ఇది ఏంట్రా బాబు ఈ కామెడీ ఏంట్రా అని ట్రోల్స్ వచ్చాయన్నమాట. ఇవి రావచ్చు కాబట్టి సినిమా రిలీజ్ అయిన తర్వాత డిస్కస్. అల్లు అర్జున్ గారికి మాస్ అంటే సెట్ అవుద్ది, మరి కామెడీ సెట్ అవుతుందా? సెట్ అవుతుంది, హీరోకి సెట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే డిపెండ్ ఆన్ స్టోరీ, డిపెండ్ ఆన్ స్క్రీన్ ప్లే. అంటే ప్రజెంట్ కొన్ని ఏంటంటే నవ్వే సినిమాలు నవ్వే కామెడీ ఎక్కడ పెడితే అక్కడ పెడితేనే చెల్లిద్ది అనమాట, వేరే లొకేషన్లో పెడితే చెల్లదనమాట అది. సో అంటే ఇప్పటి వరకు మనం ఈ సూపర్ హీరో కాన్సెప్ట్ అల్లు అర్జున్ గారు ఎప్పుడు కూడా టచ్ చేయలేదు అనమాట. మరి ఎలా ఉంటుంది? ఇది కొత్త జోనర్ అనుకోవచ్చు. రవికాంత్ ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఒక లేడీ గెటప్ల దగ్గర నుంచి అంటే మనం చూసుకుని గంగవతిలో ట్రోల్ చేశారు, దాని తర్వాత పుష్ప 2 ఎలా ఇచ్చాడు మాస్గా. అలా చూసుకున్నట్టయితే కొద్దిగా కొత్త శకానికి నాంది పలకాలి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక మంచి స్థాయికి తీసుకురావాలని ఆయనలో ఒక సంకల్పం అయితే ఉంది. దానికోసం ప్రయత్నించాలని అనుకోవచ్చు. మరి మళ్ళీ సో హాయ్ బ్రో. మరి అల్లు అర్జున్ గారు సినిమాలో కామెడీ సీన్స్ అన్ని కూడా అనిల్ రావిపూడి గారి టీంతోని ఇంకా సీను వైట్ల గారి టీంతో రాయిస్తున్నారంట. మరి ఎలా ఉంటుంది అంటారు కామెడీ? ఇది మైథలాజికల్ గారి మూవీ అయితే కాదు నాకు తెలిసి. సూపర్ హీరో మూవీస్లో కామెడీ పండదు అంటే మనం ఇంతవరకు ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా. అది ఆడియన్స్ తీసుకుంటారో తీసుకోరో మనకైతే తెలియదు. అనిల్ రావిపూడి గారు ఫ్యామిలీ కంటెంట్లో ఫన్ పండుతుంది, అలా సూపర్ మూవీలో కామెడీ పండుతుంది అంటే పిలిచి నాకైతే అంత నమ్మకంగా అయితే అనిపించలేదు. పండదేమో అనిపిస్తుంది నాకైతే పిలిచి. సో మరి ఆల్రెడీ మనకు మైథలాజికల్ సినిమా కల్కిలో ఆల్రెడీ కామెడీ సీన్స్ పెట్టారు, చాలా మంది క్రింజ్ కామెడీ